దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చదవబడినటువంటి వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఆయన యూదులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనకి 41వ వచనం నుంచి చూస్తే, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఇలాంటి డిస్కషన్ యూదులు చేసుకుంటూ ఉన్నట్లుగా వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఓకే, జనరల్గా ఆహారం అనేది మనందరికీ చాలా అంటే చాలా ప్రాముఖ్యమైంది, అవసరమైంది. కారణం ఏంటంటే, పుట్టినప్పటి నుండి ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు, అంటే చనిపోయే వరకు మనము శారీరకంగా బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే నీరసంగా ఉండకూడదు అంటే మనకేం అవసరం? ఆహారం అనేది అవసరం. శరీరానికి తగినటువంటి ఆహారం మన యొక్క వయసును బట్టి, పరిస్థితిని బట్టి మన శరీరానికి అందుతూ ఉంటుంది. చిన్నపిల్లలకైతే కేవలం పాలతోనే ఆహారాన్ని ఇవ్వటం మనకు తెలుసు. కొద్దిగా ఒక 4-5 నెలలు వచ్చేసరికి పాలతో పాటు సెర్లాక్ అని, ఫారెక్స్ అని ఇవ్వడం కూడా మనకు తెలుసు. మళ్ళా 6 నెలలు దాటేసరికి అన్నప్రాసన కార్యక్రమం జరుగుద్ది. ఆ తర్వాత నుంచి కొద్ది కొద్దిగా ఆహారం మెత్తగా పీసికి, పళ్ళు ఉండవు కాబట్టి ప్రతిదీ కూడా మెత్తగా పీసికి, కూరగాయలైనా సరే మెత్తగా పీసికి పిల్లలకి పెట్టడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత స్లోగా వాళ్ళకి ఏం చేస్తామంటే ఆహారాన్ని మనము అలవాటు చేస్తూ ఉంటాం. ఇలాగున్న వయసును బట్టి, పరిస్థితిని బట్టి శరీరానికి తగినటువంటి ఆహారం అనేది అందుతూ ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు వచ్చి హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చి, సర్జరీ ఏదైనా జరిగి, ప్రమాదమైనా జరిగి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ భోజనం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మన శరీరం నీరసించిపోకుండా ఉండాలి అని మనకేం చేస్తారంటే సెలైన్లు పెడతా ఉంటారు. కారణం ఏంటి? ఈ శరీరం ఏమవకూడదు, నీరసించిపోకూడదు అని. ఆ ప్రకారంగా మన శరీరానికి తగినటువంటి ఆహారం అనేది సెలైన్ రూపంలో కూడా వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు మరి ప్రస్తుత దినాలలో, మరి పూర్వకాలం అంటే ఆహారం అనేది చాలా అంటే చాలా మంచిగా ఉండేది, లేకపోతే క్వాలిటీ అనేది దొరికేది. మరి ఇప్పుడు సరైనటువంటి క్వాలిటీ దొరకటం లేదు. కాబట్టి ఎంత ఆహారం తిన్నా మనిషికి సరైనటువంటి పోషకాలు అందక, విటమిన్స్ అందక చిన్నప్పటి నుండే ఏం చేస్తున్నారంటే మెడిసిన్స్ అనేవి మన బాడీకి అలవాటు చేసుకోవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. గమనించండి, చిన్న పిల్లలకు కూడా చుక్కల మందు అని విటమిన్స్ వేసేస్తున్నారు. మనం కూడా మల్టీవిటమిన్స్ అనేవి తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. కారణం ఏంటంటే ఆహారంలో ఏముండడం లేదంటే సత్తా అనేది ఉండడం లేదు. రైట్, ఏదేమైనా మనిషికి ఆహారం అనేది చాలా అవసరం, మనందరికీ తెలుసు.
ఆ ఆహారం లేకపోతే మానవుడు ఏమవుతాడు? నీరసించబోతాడు. ఇంకా ఎక్కువ రోజులైతే చనిపోతాడు. ఆశ్చర్యమేమీ లేదు. అయితే యేసయ్య ఆయన ఈ లోకంలో ఒక సందర్భంలో ఆహారం గురించే మాట్లాడుతున్నారు. ఆయన ఆహారం గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే జీవాహారము నేనే అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన జీవాహారము నేనే. అంటే ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క పేరు అనేది కామన్గా ఉంటుంది. వైట్ రైస్ అని, బిర్యానీ అని, కొబ్బరి అన్నం అని, రకరకాల పేర్లు ఉంటాయి కదా. అయితే ఈ ఆహారం ఏ ఆహారం అంట? జీవాహారము అనే దీనికి ఒక పేరు. ఈ జీవాహారము యొక్క స్పెషాలిటీ ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఆహారము ఎవరైతే భుజిస్తారో వాడు ఎల్లప్పుడూ జీవించును. ఏమవుతారంట? ఈ ఆహారమును భుజించిన వారు ఎల్లప్పుడూ, అంటే ఏదో ఒకసారి 2 రోజులు సంవత్సరం అది కాదు. మనం తినేటువంటి ఆహారం ఎంత తిన్న ఒక 4-5 గంటల తర్వాత మరలా మనకి ఏమవుతుంది? ఆకలి అనేది వేస్తుంది. అరే ఉదయమే కదరా ప్లేట్ ఇటు తిన్నాం అని అంటే ఎవరమైనా సరే గమనించండి. ఈరోజు ఇప్పటికే నాకు తెలిసి తక్కువ అంటే 3 రౌండ్లు అయిపోయి ఉంటాయి మనకి. ఉదయం బ్రేక్ఫాస్ట్ పేరు చెప్పి, మధ్యాహ్నం లంచ్ పేరు చెప్పి, ఒకవేళ మేబీ కొంతమంది ఈరోజు మీటింగ్ కదా ఫాస్టింగ్తో వచ్చినటువంటి పరిస్థితులు ఉండొచ్చేమో, లేకపోతే మీటింగ్ అయిన తర్వాత తినొచ్చలే అనేటువంటి ఆలోచన ఉండొచ్చేమో. కొన్నిసార్లు కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ తినాలని ఏ బజ్జీలోనో పకోడీలోనో లేకపోతే సంథింగ్ ఏదో మనకి తోచింది, మనకి తినాలనిపించింది తినేటువంటి పరిస్థితులు ఉంటాయేమో కదా. ఇప్పుడు మనం తినేటువంటి ఆహారం అది ఏదైనా సరే వెంటనే అరిగిపోవటం, మరలా ఆకలి వేయటం అనేది జరుగుతుంది. కానీ ఈ ఆహారం ఏంటో ఇది ఒక స్పెషాలిటీ. ఏంటి అంటే ఒక్కసారి తింటే ఆ వాక్యం చెప్తా ఉంది, వాడు ఎల్లప్పుడూ జీవించును. యేసయ్య ఇదే సందర్భంలో దీనికి ముందు జరిగినటువంటి సంఘటన కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన మరి ఒక కానాను స్త్రీతో చెప్తున్నటువంటి విషయాలు మనకి కనబడతాయి కదా. ఆయన వాటర్ గురించి, నీరు గురించి ఆయన చెప్తూ సమరయ స్త్రీతో 4వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కనబడతాయి. నేనిచ్చి నీళ్ళు త్రాగితే వారికి ఏమవుదంట? ఎన్నడను దప్పికొనడు అని యేసయ్య చెప్పినటువంటి సందర్భం ఇదే యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అప్పుడు ఆ సమరయ స్త్రీ ఏమంటుంది? అయ్యో అవునా, అలాగా ప్రతిరోజు ఎక్కడి నుంచో వచ్చి ఈ నీళ్ళు చేదుకొని మోసుకొని మరలా వెళ్ళి చచ్చిపోతున్నాం కాబట్టి ఆ నీళ్ళేయో మేము తాగితే మాకేం బాధ తప్పుద్ది? ప్రతిరోజు ఈ నీళ్ళు మోసుకునే బాధ తప్పుద్ది. ఈ రోజులంటే ప్రతి ఒక్కరి ఇంటిలో పైపులనో ట్యాప్స్ అనో ఈ పరిస్థితి వచ్చేసింది. పూర్వకాలం కొన్ని సంవత్సరాల క్రితం గమనించండి, నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో నాకు బాగా గుర్తుంది. జనాలు బిందులు వేసుకుని వెళ్ళేవారు. ఎక్కడికే? గోదావరిలోకి. కొంతమంది మొగలు కావిళ్ళు వేసుకుని వెళ్ళేవారు గోదావరిలోకి. ఎందుకో తెలుసా? మంచినీళ్ళు తెచ్చుకోవటానికి. దేనికి? మంచినీళ్ళు తెచ్చుకోవటానికి. ఆ రోజుల్లో ఇంకొక మాట చెప్పేవారు. ఏమన్నా తెలుసా? బాగా ఉండాలి, బాగా రుచికరంగా ఉండాలి అంటే లోతుకెళ్ళి తీసుకురావాలంట. మరి స్త్రీలు ఈత కొట్టుకుని లోపలికి వెళ్ళలేకపోయేవారు కాబట్టి వాళ్ళు దగ్గరలోనే తెచ్చేసుకునేవాళ్ళు. కానీ కొంతమంది ఏం చెప్పేవారు తెలుసా? నేను లోపలికి వెళ్ళి తీసుకొచ్చా అని గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితులు. ఎప్పుడో కాదు, 90లో జరిగినటువంటి సంఘటన నేను చెప్పేది. అయితే మరి ఈ రోజుల్లో ఎవరైనా గోదావరికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితులు వచ్చినాయా? ఆ తర్వాత కొన్ని చోట్ల అక్కడక్కడ పంపులు వచ్చి ఆ పంపుల్లో ఏం చేసేవారంటే ఆ పంపు దగ్గరికి వెళ్ళి మోసుకొని వచ్చేటువంటి పరిస్థితి.
అరే మోసుకోలేకపోతున్నాం, నీళ్ళు కొట్టుకోలేకపోతున్నాం అనే చాలా గృహాలలో ఏం చేసుకునేవారంటే ఎవరికి వారే వారి సొంతగా నీళ్ళ పంప్ అనేది ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కారణం గోదావరికి వెళ్ళి తెచ్చుకోలేక, లేకపోతే వేరే ఇంటికి వెళ్ళి మోసుకొని రాలేక. ఇక్కడ ఈ యొక్క మరి సమరయ స్త్రీ కూడా ఆలోచన చేస్తా, అయ్యో మేము మోసుకోలేకపోతున్నాం, నువ్వు ఇచ్చే నీళ్ళు మరి ఇంక ఎప్పుడు కూడా ఆ నీళ్ళు తాగితే దప్పికొని రామంటున్నావు కాబట్టి ఆ నీళ్ళు మాకు ఇయ్యి అని అడిగినటువంటి సందర్భం 4వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అయితే ఈ 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఆహారం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆహారము గురించి మాట్లాడుతూ, ఈ ఆహారము ఎవరైతే భుజిస్తారో వారు ఏమవరు? చనిపోరు. ఆయన ఈ మాట చెప్పినప్పుడు దానికి ముందు ఇంకొక మాట చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు అంటే మనకి 49వ అధ్యాయంలో కనబడుతుంది, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఈ యొక్క మరి వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం, పితరులు ఏం తిన్నారు? మన్నాను తిన్నారు. అది తిన్నా కూడా ఏమయ్యారు? చనిపోయారు. కానీ ఈ ఆహారం ఎవరైతే తింటారో, ఈ ఆహారం ఎవరైతే భుజిస్తారో వారేమవరు? వారు చనిపోరు అని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ లోకంలో 2 రకాలైనటువంటి ఆహారాలు ఉన్నాయి. ఒకటి శరీరానికి సంబంధించినటువంటి ఆహారం, రెండవది ఆత్మకు సంబంధించిన ఆత్మీయ ఆహారం. ఒకటి శరీరానుసారమైనటువంటి ఆహారం అయితే, 2 ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం. ఆత్మీయ జీవితంలో మనం బలపడాలి అంటే, ఆత్మీయ జీవితంలో మనము శక్తి కలిగిన వారముగా ఉండాలి అంటే మన యొక్క ఆత్మీయ జీవితానికి బలమైన ఆత్మీయ ఆహారం అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయ ఆహారం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ ఆత్మీయ ఆహారము ఒకవేళ మనకు తగ్గిపోతే, అది మనము పొందుకోకపోతే, వాక్యాల్లో మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఈ లోకములో ఆత్మీయ ఆహారము కొదువైనప్పుడు ఆత్మీయ జీవితం ఏమవుతుంది అన్నమాట? నీరసించిపోద్ది. శరీరాహారము తగ్గితే ఎలాగైతే మనకు నీరసం వచ్చేద్దో, కొన్నిసార్లు కొంతమంది ఈ మాట అంటూ ఉంటారు, బాబోయ్ ఆకలేసేస్తుంది, చాలాసేపు అయింది, నాకు నీరసం వచ్చేసింది, లేకపోతే షుగర్ డౌన్ అయిపోయింది, అర్జెంట్గా ఏదో పెట్టండి అంటారా లేదా? ఏంటి? ఒక పూట లేట్ అయితే మరి ఆత్మ సంబంధమైనటువంటి మన ఆత్మీయ జీవితానికి ఆత్మీయ ఆహారము కూడా అంతే అవసరం. అది తగ్గితే ఆత్మీయ జీవితం ఏమవుతుంది అన్నమాట? అది కూడా బలహీనపడుతుంది, అది కూడా నీరసించిపోతుంది. కాబట్టి మన జీవితంలో ఆత్మీయ ఆహారం అనేది అవసరం, జీవాహారం అనేది అవసరం. అయితే దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం చదివినటువంటి ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యేసయ్య చెప్తున్నటువంటి మాట, ఆ జీవాహారమును నేనే. యేసయ్య చెప్తున్న మాట, ఆ జీవాహారము నేనే. సో ఎవరైతే ఆయనను కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క మరి శరీరాన్ని పొందుకున్నటువంటి వారుగా ఉంటారో అటువంటి వారు జీవాహారమును పొందుకుంటారు. ఈ జీవాహారము పొందుకుంటే దానివలన ఏంటి ప్రయోజనం? ఆలోచన చేయండి. శరీరపరమైనటువంటి ఆహారం తినడం వలన ప్రయోజనం ఏంటి అని అంటే ఎవరైనా ఏం చెప్తారు? మన శరీరానికి అవసరం, బలం, శక్తినిస్తుంది, అది మనకు కావాలి అని చెప్తారు. అవునా? అలాగే
ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవాహారము కూడా మనకు అవసరం. దీని వలన ఏంటి ప్రయోజనం అంటే ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఎవరైతే ఈ జీవాహారమును పొందుకుంటారో, ఎవరైతే ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పొందుకుంటారో వారు ఏమవుతారు, వారు ఎలా ఉంటారు అంటే కీర్తన గ్రంథము 81వ కీర్తన 16వ వచనంలో మనం చదివితే చూడండి, దేవుని యొక్క వాక్యములో చదివినటువంటి ఈ యొక్క మాటను గమనిస్తే వాక్యంలో ఒక మాట కనబడుతుంది, తృప్తిపరచుదును. దేవుడు ఏం చేస్తాడంట, ఆత్మ సంబంధమైన ఆహారమును ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే జీవాహారమును పొందుకుంటారో అటువంటి వారు దానిని తీసుకొని ఏమవుతారంట, తృప్తి పొందుతారు. కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు కొంతమంది ఎంత తిన్నా పొట్ట నిండిపోద్ది, గొంతులోకి వచ్చేది, కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. ఎంత తిన్నా పొట్ట నిండిపోద్ది, పొట్టలో ఖాళీ ఉండదు, గొంతుకు దాకా వచ్చేస్తుంది, మనిషికి ఏముండదు, తృప్తి ఉండదు. ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంతమందిని మీరు గమనించండి, నేను చెప్పనవసరం లేదు, ఇంకే సిగ్గుపడరు, అసలు మొహమాటం ఉండదు, అసలు ఇంకో మొక్కే, మూలుగు మొక్కే, ఆ మొక్కే అని చెప్పి సిగ్గు లేకుండా అడుగుతారు. నేను అలాంటి వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు బఫే సిస్టమ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్ అన్నమాట. అదేంటో కడుపు నిండా తింటే సరిపోద్ది, కానీ కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా, నేను ఎంత పెట్టుకున్నాను కాబట్టి న్యాయం చేయాలి. న్యాయం చేయాలంట. ఆ న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తిన్నదే తిని, వేసుకున్నదే మళ్ళీ వేసుకుని ఇంకా వాళ్ళకి పొట్ట ఎక్కువైపోద్ది, అయినా సరే విడిచిపెట్టరు. గమనించండి ఒకసారి. కొన్నిసార్లు అంటే నా మాట ఏంటంటే తింటారు కానీ ఏముండదు, వాళ్ళకి తృప్తి ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, తృప్తిపరచదను. దేవుని యొక్క వాక్యంలో యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో చదివితే, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించితిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. ఇక్కడ ఈ యొక్క వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఆయన యొక్క గ్రంథము అంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము ఎలా ఉన్నదంట, అది ఆహారముగా తీసుకుంటే అది నోటికి తేనెవలే మధురముగా ఉండెను. ఇక్కడ మీరు గమనించాలి, ఆత్మీయ ఆహారం గురించి మాట్లాడుతున్నాను నేను. ఏదో హైదరాబాద్ బిర్యానీ గురించో లేకపోతే దమ్ బిర్యానీ గురించో స్పెషల్ బిర్యానీ గురించో నేను మాట్లాడటం లేదు. కానీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఆత్మ సంబంధమైన ఆహారము గురించి మాట్లాడుతున్నా. ఈ ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని యొక్క వాక్యము ఏదైతే ఉన్నదో అది ఎలా ఉన్నదంట, మధురముగా, తేనె వలె మధురముగా ఉన్నది. అంటే దేవుని యొక్క ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారం ఏదైతే ఉన్నదో అది ఎవరైతే పొందుకుంటారో, అది ఎవరైతే భుజిస్తారో, అది ఎవరైతే తింటారో అది వారికి తృప్తినిచ్చేదిగా ఉంటుంది, మధురముగా ఉంటుంది, తేనె వలె ఉంటుంది అని ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఒకటి, ఈ జీవాహారము వలన మనిషి ఏమవుతున్నాడు, తృప్తిపరచబడుతున్నాడు. రెండవది ఇంకొక పాయింట్, 107వ కీర్తన 20వ వచనం చదువుదాం. చూడండి, 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను,
చూడండి, దేవుని యొక్క వాక్యంలో చదివినటువంటి ఒక మాటను గమనిస్తే, తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వాక్కు, తన వాక్యం. ఈరోజు మనం వింటున్నటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, ఆయన యొక్క వాక్యం అంటేనే ఏమని చెప్తున్నాం, ఏమని వింటూ ఉన్నాం? ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం, దానిని ఇంకొక మాటలో జీవాహారం. ఈ జీవాహారమును ఎవరైతే పొందుకుంటారో, ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఎవరైతే పొందుకుంటారో, ఒకటి ఏం చెప్పానో, తృప్తిపరచబడతారు అని చెప్పా. రెండవదిగా ఈ ఆహారము ఏం చేస్తుందంట? బాగు చేయును. అంటే ఈ ఆహారము భుజించిన వారు, ఈ ఆహారమును పొందుకున్న వారు స్వస్థపరచబడతారు, బాగుపరచబడతారు అని దేవుని వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం, గమనించవలసిన వారమై ఉన్నాం. మనిషికి ఆహారం అనేది ఎంతో అవసరం కదా. ఈ ఆహారము కొన్నిసార్లు మనకి ఏదైనా అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ తక్కువ ఉంది అన్నప్పుడు జనరల్గా డైటీషియన్స్ మనకి ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఆకుకూర బాగా తినండి, బీట్రూట్ బాగా తినండి అని చెప్తారా చెప్పరా? ఎందుకని? ఆహారం వలన మన యొక్క బ్లడ్ ఏమవుతుంది? పెరుగుతుంది, లేకపోతే హెచ్బి కౌంట్ అనేది పెరుగుతుంది, హిమోగ్లోబిన్ అని చెప్తా ఉంటారా లేదా? ఒకవేళ కాల్షియం తక్కువైంది అనుకుందాం, వాళ్ళు ఏం చెప్తారు? పాలు బాగా తాగండి, అందులో కాల్షియం బాగా ఉంటుంది, అది కూడా ప్యాకెట్ పాలు కాదు, గేదె పాలు తాగండి అని చెప్తారా చెప్పరా? అలాగున కొన్ని ఆహారాల వలన ఎలాగైతే మన యొక్క శరీరం అనేది బాగుపడుతూ ఉందో, ఆత్మ సంబంధమైన ఆహారము వలన ఏమవుతున్నాం? మనము స్వస్థపరచబడుతూ ఉన్నాం. ఈ ఆత్మ సంబంధమైన ఆహారము వలన బాగు చేయబడుతూ ఉన్నాం అని వాక్యాన్ని బట్టి మనము గమనించవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా ఇంకొక పాయింట్ మనం విందాం. దేవుని యొక్క వాక్యములో మనందరూ తెలిసినటువంటి కీర్తన భాగం 23వ కీర్తన 2వ వచనములో మనం చదివితే, పచ్చిగల చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలు. దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తే, మూడవదిగా ఇంకొక పాయింట్ మనం విందాం. అది ఏంటి అంటే, ఎవరైతే జీవాహారమును తీసుకుంటారో, ఆయన ఇచ్చేటువంటి ఆహారమును ఎవరైతే పొందుకుంటారో, వారు ఎలాంటి స్థితిలో ఉంటారంటే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే శాంతి సమాధానము కలిగిన వారుగా ఉంటారు. వారు ఎలాగుంటారంట? శాంతి సమాధానం కలిగిన వారుగా ఉంటారు. ఎవరు? ఆయన ఇచ్చు ఆహారమును భుజించినవారు, ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించినవారు, పరలోక సంబంధమైన ఆహారమును తీసుకునేటువంటి వారు. దేవుని బిడ్డలుగా మనమందరము కూడా చాలా సందర్భాలలో అనుకుంటూ ఉంటాం, అరే ఏంటి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉంది, ఏంటి అసలు భరించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన కొన్నిసార్లు మనకి వస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆహారం ఎవరైతే తీసుకుంటారో, ఆలోచన చేయండి, వారు ఎలాగుంటారో అంటే నెమ్మది పొందేటువంటి వారుగా, విశ్రాంతి పొందేటువంటి వారిగా, శాంతి సమాధానములు పొందేటువంటి వారిగా. మనందరూ తెలిసినటువంటి మరొక వాక్యం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. అక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చదివితే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. ఎవరికి? ఎవరైతే ప్రయాసపడి భారము మోసుకుంటున్నటువంటి స్థితిలో ఉంటున్నారో, అటువంటి వారికి దేవుడు చెప్తున్నమాట, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా.
సో దేవుని దగ్గరికి వస్తే, ఆయన ఇచ్చే ఆహారము తీసుకుంటే వారు శాంతి సమాధానములు కలిగిన వారుగా ఉంటారు అనే వాక్యాన్ని బట్టి మనము ఆలోచన చేయవచ్చు. తర్వాత ఇంకొక పాయింట్ మనం విందాం. 119వ కీర్తన 144వ వచనం చదువుదాం. చూడండి, 119వ కీర్తన. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం కదా, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఇదే అధ్యాయములో ఇంకొక మాట 104వ వచనం కూడా చూడండి, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయేను. ఈ యొక్క వచనాలను బట్టి మనం అర్థం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యము వలన, దేవుని యొక్క ఉపదేశముల వలన మనకి ఏమవుతున్నాయంటే వివేకము లేక తెలివి అనేవి మనకి కలుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యము వలన వివేకము లేక తెలివి లేదా జ్ఞానము ఇలాంటివి కలుగుతూ ఉన్నాయి. మనిషికి ఈ తెలివి జ్ఞానం అనేది అవసరం. ఎవరైనా ఏదైనా ఒక పనిని సరిగా చేయలేదనుకో, నీకు బుర్ర ఉందా అంటాం, బుద్ధి ఉందా అంటాం, నీ మెదడు ఎక్కడ ఉంది అంటాం. అవునా? ఎప్పుడు ఒక పని ఏదైనా చేయవలసిన రీతిగా మనం చేయనప్పుడు, ఎలా చేయాలో అలాగా చేయనప్పుడు సర్వసాధారణంగా అనేటువంటి మాటలు కదా. అయితే ఈ ఆత్మ సంబంధమైన ఆహారము తీసుకున్న వారికి ఏం కలుగుతుందని వాక్యం చెప్తా ఉంది ఇక్కడ. వివేకము లేక తెలివి కలుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో మనందరూ తెలిసినటువంటి ఒక యవనస్తుడు దానియేలు గురించి మనం ఆలోచన చేస్తే, రాజు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏమని? నాకు కళ వచ్చింది, ఆ కళ నేను మర్చిపోయా. గమనించండి, నాకు ఏదైనా కళ వచ్చిందనుకో, నాకు పలానా కళ వచ్చిందని నేను మీకు చెప్తే, అవునా పాస్టర్ గారు మీకు కళ వచ్చిందా అని ఆ కళకు సంబంధించినటువంటి అర్థాలు చాలా రకాలుగా మీరు నాకు చెప్పొచ్చు. అలా కాకుండా నాకు కళ వచ్చింది, ఆ కళ ఏదో మర్చిపోయింది, నాకు చెప్పండి, ఆ కళ ఏంటో కాదు దాని యొక్క భావం కూడా చెప్పండి అంటే మీరేమంటారు? రైట్ నేను చెప్పేస్తాను అంటారా? ఫస్ట్ వచ్చే డైలాగ్ ఏంటో తెలుసా? మీ కళ మీకేం గుర్తుపోతే మాకేముంటుందండి, మాకేం తెలుస్తుంది అనుకోరా? కానీ అక్కడ అందరూ కూడా ఈ సవాలును తీసుకోలేకపోతున్నారు. ఎవరు కూడా ఆ యొక్క కళ చెప్పడానికి ముందుకు రావట్లేదు. కానీ దానియేలు, రాజా నేను చెప్తా, చెప్పకపోతే చంపేస్తామంటున్నారు అక్కడ. అయినా సరే దానియేలు ముందుకు వెళ్ళాడు, నేను చెప్తా. ఎలా వెళ్ళాడు? తన సొంత జ్ఞానం మీద ఆధారపడి వెళ్ళాడా? తన సొంత ఆలోచన మీద ఆధారపడి వెళ్ళాడా? మనందరూ తెలుసు. ప్రార్థన చేద్దాం. తన యొక్క స్నేహితులతో చెప్తున్న మాట ప్రార్థన చేద్దాం, దేవుడు తెలియపరుస్తాడు అని వారు ప్రార్థన చేశారు. దేవుని దగ్గర కనిపెట్టారు. వెళ్ళి ఆ కళ చెప్పడం, ఆ కళ యొక్క భావాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆలోచన చేయండి. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన తెలివి ఎలా అంటే ఆ జీవాహారమును మనము పొందుకున్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనము పొందుకున్నప్పుడు. అలాగే మరొక వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదువుదాం. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి.
దేవుని యొక్క వాక్యంలో మనం చదివినటువంటి ఈ యొక్క వచనాన్ని మనం గమనిస్తే, ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు. అంటే అది ఆహారం కాదు, కానీ ఆహారం అనుకుని దాని కొరకు ఎందుకని మీరు డబ్బులు మరి ఖర్చు పెడుతున్నారు అనేటువంటి అర్థం అన్నమాట. చాలామంది ప్రస్తుత దినాలలో ఏం చేస్తున్నారు అంటే, చాలా చోట్ల చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, జంక్ ఫుడ్ తినొద్దు అని. ఏం తినొద్దు? జంక్ ఫుడ్ తినొద్దు అని చాలా చోట్ల ఆ జంక్ ఫుడ్ గురించి చెప్తూ ఉన్నారు. ఏమంటే జంక్ ఫుడ్ అంటే ఏంటండి, నేను ఎప్పుడు వినలేదు అనుకుంటారేమో. రోడ్ల మీద మనకి అమ్మే నూడిల్స్ కావచ్చు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటారు కదా, ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అమ్మే ఆ ఫుడ్ ఫాస్ట్గా తయారైపోద్ది, అది తిన్న వాళ్ళు ఫాస్ట్గా పోతున్నారు అనమాట. ఎంత ఫాస్ట్గా తయారవుతుందో తిన్న వాళ్ళు అంతే ఫాస్ట్గా పోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, నేను ఒకసారి ఒక ఫోటో చూశాను. ఆ ఫోటో ఎలా ఉందంటే, పిజ్జాలు, బర్గర్లు, ఇలాంటి శాండ్విచ్లు ఇలాంటి తినేటువంటి వాళ్ళకి మనిషి ఎంత లావు అంత లావు అంటే ముందుకి పక్కకే పెరిగిపోతున్నారు అన్నమాట. అవన్నీ అలా 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 ఏ బాడీలో అది ఎక్కడ ఎలా ఉందో ఒక ఫోటో, ఇమాజినేషన్ ఫోటో అన్నమాట పెట్టారు. అలా కాకుండా కాయగూరలు లేకపోతే ఆకుకూరలు తినేటువంటి వారి యొక్క ఫోటో ఎలా ఉన్నదంటే సన్నగా, నాజుగ్గా, చక్కగా ఉందన్నమాట. కానీ మనిషికి ఏది ఇష్టం? కాయగూరలు, పిజ్జా పక్కన పెట్టారనుకో, మన మైండ్ ఎటు వెళ్ళిపోద్ది? డౌట్ లేదు, పిజ్జా మీదకే వెళ్ళిపోద్ది. అక్కడ సాంబారు అక్కడ పెట్టి ఇంకోవైపు బర్గర్ పెట్టారనుకో, మన మైండ్ ఎలాగుంటుంది? అరే ఈ సాంబార్ రోజు తినేదిగా, ఒక్క పూట బర్గర్ తింటే ఏమవుద్ది అని మన మైండ్ ఖచ్చితంగా వెళ్ళిపోద్ది, బర్గర్ మీదకి వెళ్ళిపోద్ది. అవునా? గమనించండి. అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ పరిస్థితుల్లో చాలామంది సారము లేని దాని కొరకు ఏం చేసేస్తున్నారు? డబ్బులు ఎక్కువగా వ్యయపరుచుచున్నారు అనేటువంటి మాట చెప్పడానికి ఈ విషయాలు చెప్తున్నా. వాక్యం చెప్తుంది, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారము అంటే సత్తా ఉన్నటువంటి, శక్తినిచ్చేటువంటి, బలాన్నిచ్చేటువంటి, సింపుల్గా చెప్పాలంటే ఆరోగ్యవంతమైనటువంటి అది. మరి ఈ శరీరానుసారమైనటువంటి ఆహారములోనే అంత వ్యత్యాసం ఉంటే, మరి ఆత్మ సంబంధమైన ఆహారం అది ఎంత సారమైనది. దేవుని యొక్క వాక్యం మనం అర్థం చేసుకుంటే, ఈ జీవాహారమును ఎవరైతే పొందుకుంటారో వారు సారము కలిగిన వారుగా, ఇంకొక మాటలో చెప్పాలంటే బలవంతులుగా, ఇంకొక రకంగా చెప్పాలంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు. తర్వాత ఇంకొక విషయాన్ని మనం విందాం. 5 విషయాలు చెప్పాను ఇప్పటి వరకు. ఎవరైతే జీవాహారం కలిగి ఉంటారో వారు ఏమవుతారు? 1 తృప్తిపరచబడతారు. 2వది ఏం చెప్పాను? బాగు చేయబడతారు, లేకపోతే స్వస్థత పొందుకుంటారు. 3వది ఏం చెప్పాను? శాంతికరమైన రీతిగా శాంతి సమాధానములను కలిగిన వారుగా ఉంటారు. 4వది ఏం చెప్పాను? జ్ఞానమును వివేకమును వారు కలిగిన వారుగా ఉంటారు. 5వదిగా ఇప్పుడు విన్నటువంటి ఈ యొక్క వచనం ప్రకారముగా సారము కలిగిన వారుగా, లేకపోతే ఆరోగ్యము కలిగిన వారుగా, బలమును కలిగిన వారుగా ఉంటారు. 6వదిగా దేవుని యొక్క వాక్యములో అదే కీర్తన గ్రంథము 23వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివితే వాక్యంలో మనకి భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని యొక్క వాక్యములో
ఈ యొక్క మాటను కనుక మనం ఆలోచన చేస్తే, శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఇప్పుడు శత్రువుల ఎదుట భోజనం అంటే, శత్రువు ఎదుట భోజనం అంటే ఇది అర్థం కావటానికి మీకు ఒక మాట చెప్తా. మన ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఎక్కడైనా ఫంక్షన్ జరిగినప్పుడు భోజనాలు చేసేటువంటి టైం వచ్చేసరికి కూర్చుని తినేటువంటి వారిని సరిగా తిన్నవారు ఎవరు? వెనకాల వచ్చి లైన్లో నుంచుంటారు. ఈ కుర్చీ నాది, ఈ కుర్చీ నాది, ఈ కుర్చీ నాది అని తినేటువంటి వాళ్ళు వెనకాలే నుంచొని ఆ కుర్చీ పట్టుకుని ఊపేస్తూ ఉంటారు. కొంతమంది కొడతా ఉంటారు, త్వరగా తెరు, త్వరగా లేగు అన్నట్టుగా. తిందామనుకున్న వాళ్ళు కూడా వెనకాల ఉన్నటువంటి వాళ్ళని బట్టి ఏం చేయలేరు, తినలేనటువంటి పరిస్థితి. అవునా? గమనించండి. అలాంటి టైంలో కొన్నిసార్లు తోపులాటలు జరుగుతూ ఉంటాయి. ఈ కుర్చీ నాదంటే కుర్చీ నాది. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనోళ్ళే, కొంతమందికి సీటు దొరుకుద్ది, కొంతమందికి సీట్ దొరకదు. అంటే ఆడ ప్లేస్ దొరకదు. దొరికినాడు ఆ మొహం ఎలాగుంటుంది, రే నీకు ఇంక దొరకలేదురా, నాకు దొరికింది అన్నట్టుగా కూర్చోడా. ఆ మొహంలో ఆ రకమైనటువంటి ఆనందం కనబడుతుందో లేదో, రే నీకు దొరకలే, నాకు దొరికేసింది అనుకోడా. మనోడే కానీ మనకి ప్లేస్ దొరికేసరికి మన యొక్క ఫీలింగ్స్ ఏమైపోతున్నాయి, మారిపోతున్నాయి. అదే ఒకవేళ మనకి ఎగ్నెస్ట్గా ఎవడైనా శత్రువో, పగోడో, లేకపోతే మనం అంటే ఇష్టపడినోడు ఎవడో ఉన్నాడు అనుకో, వాడు ఎదురుగుండా మన సీటు దొరికితే మనకు ఎలా ఉంటుంది? అబ్బో, ఆ ఆనందం మామూలుగా ఉండదు, వేరే లెవెల్ అన్నమాట అది కదా. మరి ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నాడు? ఆయన శత్రువుల ఎదుట నేను నీకు భోజనమును సిద్ధపరచు. రైట్, ఓకే, అంతవరకు ఓకే. అయితే ఈ వాక్యంలో మనం గమనిస్తే, నూనెతో నా తలంటున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన గిన్నె ఏమవుతుందంట? పొర్లుచున్నది, నిండి పొర్లుచున్నది. అంటే అక్కడ ఏదో సరిపడా, ఇంతే, లిమిటెడ్ అన్నట్టుగా కాదు. ఎలా ఉంది పరిస్థితి అంటే అన్లిమిటెడ్. ఇది ఇంతటితోనే అని కాదు, ఇంకా 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 దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇస్తూ ఉన్నాడు. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఆయన యందే గుప్తములై ఉన్నవి. అది ఏదైనా కానీ సర్వ సంపదలు ఎక్కడున్నాయంట? ఆయన దగ్గర. ఆయన మనకి ఎలా ఇస్తాడనమాట? అవి నిండి పొర్లి పారే రీతిగా. కాబట్టి దేవుని యొక్క బిడులుగా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును భుజించిన వారు ఇటువంటి సర్వ సంపదలు పొందుకుంటారు. ఆఖరిగా ఇంకొక మాట ఆల్రెడీ మనం విన్నదే, ఈ జీవాహారమును భుజించిన వారు ఎన్నడూ చనిపోరు. ఏమవరు? ఎన్నడూ చనిపోరు. ఏమవుతున్నారంటే మరణము తర్వాత జీవములోనికి దాటి ఉన్నారు. ఇదే మాట యోహాను సువార్తలో మనకి 4వ అధ్యాయములో మనం చదువుకుంటూ వెళ్తే ఈ విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. వారు డైరెక్ట్గా మరణం నుండి ఏమవుతున్నారంట? జీవములోనికి దాటి ఉన్నారు. మరి రాత్రికాల సమయంలో మన జీవితంలో ఆత్మీయ ఆహారం చాలా ప్రాముఖ్యం. శరీర ఆహారం ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయ ఆహారము కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకు అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము బలపడటానికి, ఆత్మీయ జీవితంలో నీరసించిపోకుండా ఉండటానికి, మరి ముఖ్యముగా ఈరోజు మనం విన్నటువంటి ఆ 7 విషయాలు, ఆ 7 మేలులు దేవుడు మనకు ఈ ఆత్మీయ ఆహారము ద్వారా, ఈ ఆత్మ సంబంధమైన జీవాహారము ద్వారా దేవుడు మనకు కలుగజేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క
ఈ రాత్రికాల సమయంలో ఈ సభ ఎందుకు మరి మనకు ఏర్పాటు చేయబడింది అంటే, మనము కూడా ఆత్మ సంబంధమైన ఆహారమును పొందుకొని, ఈ ఆత్మ సంబంధమైన ఆహారము ద్వారా మనం ఏమవ్వాలి? తృప్తిపరచబడాలి. రెండవది స్వస్థత లేకపోతే బాగుపరచబడాలి. మూడో పాయింట్ ఏం విన్నారు మీరు? వివేకము లేకపోతే జ్ఞానము పొందుకోవాలి. నాలుగవది శాంతి సమాధానములు పొందుకోవాలి. ఐదవది సారమైన బలమైన ఆహారాన్ని పొందుకోవాలి. ఆరవది సర్వ సంపదలు మనము పొందుకోవాలి. ఆఖరిగా జీవములోనికి దాటిపోవాలి. ఇవన్నీ ఎలా వస్తాయంటే, ఈ ఆత్మ సంబంధమైన ఆహారము ఏదైతే యేసయ్య చెప్తున్నాడో ఆ జీవాహారము నేనే. ఆయనను కలిగి ఉందాం, ఆయనను కలిగి వీటినన్నిటిని పొందుకుందాం. కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ మాటలు విన్నాం. నీ ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఆహారంని ఎవరైతే భుజిస్తారో అటువంటి వారికి కలిగేటువంటి కొన్ని మేలులను మేము విని ఉన్నాం. ఆ మేలులతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని, నడిపించమని, నీ వాక్యంను మా హృదయాలలో భద్రపరుచుకుని వాక్యానుసారముగా జీవించడానికి, నడవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.